కాలేజీల్లో ర్యాగింగ్ భూతం మళ్ళీ ప్రాణాలు తీసేస్తోంది. సీనియర్ల టార్చర్కి ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఎస్ఆర్ల IIIT విద్యార్థి సృజన్ ఆత్మహత్య కేసులో 8 మంది సీనియర్స్ని సస్పెండ్ చేసింది యాజమాన్యం. IIIE థర్డ్ ఇయర్ స్టూడెంట్ సృజన్ పై సీనియర్లు దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్తాపంతో సృజన్ సూసైడ్ చేసుకున్నాడని క్లాస్మేట్స్ చెప్తున్నారు. అయితే తమ కుమారుడి మరణానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సృజన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సృజన్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లే చంపేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందిని యాజమాన్యం అయితే సస్పెండ్ చేసింది. అయితే కీలక విషయం ఏంటంటే గతంలో కూడా అనేక మార్లు ఈ 8 మంది విద్యార్థులు పలు కారణాలతో సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నా కొడుకు చంపేశారు 8 మంది కలిసి. భాను ప్రకాశ్ అని వాళ్ళ గ్రూప్ వద్దంటయ్యా. అయ్యా సీనియర్స్ అయ్యా, వాళ్ళు సీనియర్ అంటయ్యా. 8 కలిసి నా కొడుకుని కొట్టారయ్యా. అయ్యా 10:30కి వీడియో కాల్ చేసి నా కొడుకుతో మాట్లాడానయ్యా. అయ్యా బిర్యానీ తింటున్నానమ్మ అన్నాడయ్యా. పక్కన ఉంటారయ్యా, వాళ్ళు బెదిరిస్తున్నారు నా కొడుకును. నేను చూస్తానే ఉన్నానయ్యా. ఎవరయ్యా అంటే వాళ్ళు అన్నలే అన్నారయ్యా. 11:30కు తీసుకెళ్ళారు. 3 గంటల గదిలో వేసి కొట్టి నా కొడుకుని అయ్యా చిత్రహింస చేశారయ్యా నా కొడుకును. మా అబ్బాయి సృజన్ అండి. 11వ తారీఖు 10 గంటలకు మాకు వీడియో కాల్ చేసి మాట్లాడాడండి. ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఉంది, నేను దానికి అటెండ్ అయినా అంతా ఏరియా మొత్తం మాకు వీడియో చేసి చూపించాడండి. 11 తర్వాత మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలిసింది ఏంటంటే 9 మంది కలిసి తను పక్క రూమ్కి తీసుకెళ్ళి 11 నుంచి తెల్లారి 3 దాకా హెరాస్ చేసి కొట్టి చిత్రహింసలు చేసి మా బాబు చనిపోవడానికి కారణమయ్యారండి. వాళ్ళు మాకు 12వ తారీఖు మేనేజ్మెంట్ మా అబ్బాయి సెల్ నుంచి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు, సూసైడ్ చేసుకున్నాడని. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం అది. ఆ 9 మంది కలిసి బాబుని ఇట్లా ఇబ్బంది పెట్టారని. ఇలాగ కొట్టారని చెప్పేసి వచ్చింది. అండ్ అతని గురించి తప్పుగా చెప్తున్నారని చెప్పేసి మేము ఇలా చేయడము ప్రొటెక్ట్ కూడా. ఇప్పుడు అతను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు? మా సీనియర్స్ వాళ్ళని. ఇప్పుడు కొంతమంది మీద ఇలా కొట్టారు అని మాకైతే అలా అనిపించింది సార్. ఆ కొట్టిన వాళ్ళని పనిష్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ని కూడా ఇది కాదు అని కరెక్ట్గా చెప్పడానికి మేము ఇంతమంది వచ్చాము సార్. ఒక అమ్మాయి అలా ఎలిగేషన్స్ చేసింది అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్పు అని చెప్పడానికి ఇంతమంది అమ్మాయిలో మేము అది కాదు, అబ్బాయి అలాంటి వాడు కాదు అని చెప్పడానికి